హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పచ్చళ్ళు అనగానే టక్కుమని గుర్తుకు వచ్చేది టమోటా పచ్చడి కదా. మరి ఈ ఫ్రెష్గా దొరికే టమోటాలు కొత్తిమీరతో కలిపి టమోటా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి వచ్చేయండి. ఒక కట్ట కొత్తిమీరని తీసుకొని నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. వీటితో పాటు టమోటాలను కూడా 4 ముక్కలు అయ్యేట్టు పెద్ద సైజు ముక్కల్లో కట్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే కారంకి తగ్గట్టుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒకసారి వీటిని కలుపుకోవాలి. ఇవి ఫ్రై అవ్వగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కూడా లైట్గా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకున్నాను. పచ్చళ్ళు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా. టమోటాలు మగ్గడం కోసం రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ ఉప్పు కూడా మొత్తం కలిసేట్టు ఒకసారి కలుపుకొని నచ్చితే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవచ్చు. ఈజీగా చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని ఈ పచ్చడితో తింటే ఇంకా ఆహా అనాల్సిందే. ఎంత రుచిగా సింపుల్గా చేసుకోవచ్చు. నచ్చితే పక్కా ట్రై చేయండి. టమోటాలు కూడా మంచిగా మగ్గాయి. ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకొని కావాలంటే పులుపు చాలదు అనుకుంటే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చడి ఇలా దగ్గర పడ్డాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకుంటే ఈ పచ్చడి 2-3 రోజులు నిల్వ ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి నెక్స్ట్ ఏ రెసిపీ ట్రై చేయాలో తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేసేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.